పరిపుల్ల కలాపి కలాపి జాలమన్ ఒక్క ముక్క కూడా అర్థం కాదు కదా. అందుకే గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాష వాడుకలోకి రావాలని మా అందరి చేత ఇలాంటి పుస్తకాలు రాశాడు. 2012లో నేను రాసిన నిచ్చెన పుస్తకం. ఈ పుస్తకంలో మొత్తం కర్నూలు భాషనే ఉన్నది. నిచ్చెన మొత్తం మన కర్నూలు భాషనే ఉన్నది. 2016లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ వారు నిర్వహించిన కథా సంకలనాల పోటీలో ఉత్తమ కథా సంకలనంగా ఎంపికై హోంమంత్రి చేత అవార్డు అందుకుంది. మన కర్నూలు జిల్లా భాషలో ఇప్పుడు ఇందాక నేను మాట్లాడినా కదా, అన్ని కూడా అదే భాషలో నిచ్చెన. మరి అట్లాగే నీళ్ళింకని నేల, ఇది కూడా మేము కర్నూలు రచయితలమంతా రాసినటువంటి పుస్తకం. ఇది ఈ నేలలో నీళ్లు ఇంకడం లేదు. ఇక్కడి రైతులు చాలా బాధలు పడుతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు, ఊళ్ళు వదిలేసి హైదరాబాద్కు, బొంబాయికి, బెంగళూరుకి వలసకు వెళ్తున్నారు. వలసకు వెళ్ళడానికి కూడా మన పల్లెల్లో సుగ్గికి పోయినాడు అంటారు. మీకు తెలిసినది, పల్లెల్లో ఉండే వాళ్ళకి తెలిసినది. ఎక్కడ మన పై మీద టీషర్ట్ని, జీన్స్ ప్యాంట్ని చూడాలని కలగన్నటువంటి కూలీ రామన్న జిందాబాద్ అనాల్సినటువంటి అవసరం. ఇంతగా కదా ఇవాళ ఈ డెస్కుల మీద కూర్చున్నాం. ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి లైట్ల మధ్యలో ఫర్మెంట్ డిగ్రీ కళాశాలలో కూర్చొని చదువుకుంటున్నాం. రేపు పొద్దున డాక్టరేట్ అవుతాం, ఉద్యోగం సంపాదిస్తాం. ఎవరిదా కష్టం, ఎవరిదా శ్రమ, ఎవరిదా చెమట బిందువు ఖచ్చితంగా మన పల్లెల్లో నివసిస్తున్న రైతన్నలది, పూలన్నలది, వాళ్ళని గుర్తించి తీరాలి. అందుకే శ్రీనారాయణ రెడ్డి అన్నాడు, పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష పరమాన్నాలు వడ్డించగా గోంగూర కోసం గుటకలేసేవాడు, ఎవరయా వాడెవరంటే ఖచ్చితంగా ఆంధ్రుడే అన్నాడు. ఇంతకంటే ఇచ్చి ఎవరు చెప్పాలి. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అమ్మ భాషని, అమ్మ మాటని, అమ్మ ప్రేమని మర్చిపోవద్దు. మన భాష చాలా గొప్పది. ఆంగ్లం నేర్చుకోండి. నేను అనర్గళంగా 12 గంటలు ఇంగ్లీష్ చెప్పినా. నేను ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నడిపాను. నేను కూడా కొంచెం తప్పు చేసినాను ఆ రోజుల్లో, చాలా బాధపడ్డాను. తర్వాత తెలుగు మాట్లాడితే ఫైన్ వేయాలా అని ఆ మేనేజ్మెంట్ చెప్తే నేను కూడా నిజమే అనుకుని వేసి డబ్బులు కలెక్ట్ చేసిన. ప్రొద్దుటూరు ఒక స్కూల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తామని ప్లాకార్డులు పట్టుకొని స్కూల్ అంతా తిప్పుతుంటే వీడియో తీసి ఒక టీవీలో వస్తే ఆ మేనేజ్మెంట్ పై చర్య తీసుకోవాల్సి వస్తుంది. తెలుగు మాట్లాడడం అపరాధమా? అపరాధ రుసుము వేస్తారా, శిక్ష వేస్తారా తెలుగు మాట్లాడితే? ఇంగ్లీష్ మాట్లాడండి, ఎవరొద్దన్నారు, మాట్లాడండి. ఏ భాషనైనా చక్కగా మాట్లాడండి. అది సగం సగం, ఇది సగం సగం, మొత్తం అధ్వానం అయిపోయి బ్రోకన్ ఇంగ్లీషు, బ్రోకన్ తెలుగు, బ్రోకన్ పీపుల్ అయిపోతారు అందరు కూడా. వద్దు, చక్కగా మాట్లాడదాం. నేను ఇందాక మాట్లాడిన భాష అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తల్లి నుంచి, నా నాన్న నుంచి, మా వాళ్ళ నుంచి వచ్చింది. నేను వాస్తవంగా ముస్లిం, నేను ఉర్దూ నేర్చుకోవాలి, కానీ తెలుగును అమితంగా ప్రేమించాను. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు సయ్యదయ్య మాట సత్యమయ్యా అని మకుటంతో పద్యాలు రాశారు. ఎటువంటి పద్యాలు రాశారు? 108 పద్యాలు రాశారు. మా నాన్న రాసినటువంటి పద్యం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో 8వ తరగతిలో 9వ పాఠంగా ఉన్నది, ప్రస్తుతం ఉంది. సిసిఆర్టీ వాళ్ళు సెలెక్ట్ చేసి నాకు ఫోన్ చేశారు, మీ నాన్న పద్యం పెడుతున్నామని. అంటే పెట్టండి సార్, అంతకంటే భాగ్యమా అని చెప్పాను. మర్చిపోయిన ఆ విషయం. ఒక తెలుగు క్లాస్లో ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ, సార్ మీ నాన్న పద్యం చెప్తున్నాను, మీరు మా పిల్లలతో మాట్లాడండి అని ఫోన్లో. ఈ కవి కొడుకు మీతో మాట్లాడతాడు అని మాట్లాడిస్తే చాలా సంతోషపడ్డాను. అంటే ఈ ఆట వెలదులు ఉన్నాయి కదా, ఆట వెలది, వేమన ఆట వెలది, దాన్ని ఫాలో అవుతూ మన నాన్న రాసినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఈ ఒక్క తలయ నీకు ప్రక్క చూపేలరా, పరలలను కోర పంక్తి కంఠుని 10 తలలు నేల గూలెనయ్యా. పరలలను అంటే పరస్త్రీని కోరితే పంక్తి కంఠుడు అంటే రావణాసురుడు, వాడి 10 తలలు నేలకు రాలినాయిరా. ఒక్క తలయ నీకు ప్రక్క చూపేలరా, సయ్యదయ్య మాట సత్యమయ్య అన్నాడు.
10 తలలున్నవాడు పక్క అమ్మాయిని చూస్తే 10 తలలు కింద పడినాయి, నరికి పారేశారు. నీకుండేది ఒకటే తలకాయరా, ఎందుకు పక్కకు చూస్తావు అని అర్థమైంది. కాబట్టి తెలుగు భాషలో ఎంత గొప్ప మాధుర్యం ఉన్నది. పంచదార లాంటిది తెలుగు భాష. చివరి పక్కన ఇది ఒక్కటి చెప్పేసి, పనస తొనల కన్నా పంచదారల కన్నా, పనస తొనల కన్నా పంచదార కన్నా, జుంటి తేనె కన్నా జున్ను కన్నా, జుంటి తేనె కన్నా జున్ను కన్నా, చెరుకు రసము కన్నా మన తెలుగు మిన్నా, విశ్వదాభిరామ వినురవే. మిత్రులారా, వింధ్యావాసిని గారు నాకు ఫోన్ చేసి, సార్ మీరు మా కాలేజీకి రావాలి, తప్పకుండా వచ్చి తెలుగు గురించి మాట్లాడాలి అన్నాడు. అయ్యో నేను కమిట్ అయిపోయాను మేడం, ఆల్రెడీ ఒక స్కూల్కు నేను కమిట్ అయిపోయినా, ఒక గవర్నమెంట్ స్కూల్కి. లేదు సార్ మధ్యాహ్నం మా కాలేజీలో పెడతాం, ఉదయం అక్కడికి వెళ్ళాను. నాకు గొంతు రావడానికి కారణం కూడా అదే. ఉదయం స్కూల్లో వేరే తెలుగు భాష గురించి మాట్లాడా, ఇప్పుడు మీతో మాట్లాడా. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్న, అమ్మ భాషని ప్రేమించండి, అమ్మ భాషను రక్షించండి, అమ్మ భాషలో మాట్లాడండి, అమ్మా నాన్నలను పూజించండి. మీరు ఖచ్చితంగా గొప్పవారవుతారు. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల స్టూడెంట్స్ అందరూ కూడా భవిష్యత్తులో గొప్ప డాక్టరేట్లుగా గొప్పవాళ్ళుగా రాణిస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాశాల యాజమాన్యం వారికి, ప్రిన్సిపల్ గారికి, శ్రీదేవి మేడం గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను.